హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ యువర్ వైజాగ్ అమ్మ. ఇప్పటికొచ్చి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఈ వీడియో ఏంటనేది నాకు తెలిసిన మటు మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో తెలిసే ఉంటుంది. సింపుల్ బేసిక్ మేకప్ స్టెప్స్ అయితే నేను చెప్పాను. 13 స్టెప్స్ అయితే ఉన్నాయి. బేసిక్ మేకప్ అనేది నేనైతే ఈ వీడియోలో చెప్పాను. ఒక్కొక్క ప్రోడక్ట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్పాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎప్పుడైనా నేను మేకప్ వేసుకున్నప్పుడు అయితే ఫస్ట్ నేనైతే ముందుగా హెయిర్కి క్లిప్ అయితే పెట్టేసుకుంటాను. సింపుల్ మేకప్ ఫస్ట్ నేనైతే ఎప్పుడు క్లిప్ అయితే పెట్టేసుకుంటాను, లేదంటే మేకప్ వేసుకున్నప్పుడు డిస్టర్బ్గా ఉంటుంది కదా అని. బిగినర్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే. ఫస్ట్ స్టెప్కి వచ్చేసరికి టోనర్. ఈ టోనర్ అనేది నేను డాటెన్కి బ్రాండ్ నుండి అయితే తీసుకున్నాను. మీ అందరికీ తెలిసిందే, నేను ఫస్ట్ నుండి నేను చెప్తుందే ఇది. డాటెన్కి బ్రాండ్ నుండే నేను ఎక్కువగా టోనర్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఏదైనా నేను డాటెన్కి బ్రాండ్ నుండే యూజ్ చేస్తాను. అది మీ అందరికీ తెలిసిందే. టోనర్ అనేది యూజెస్ ఏటో కూడా నేను వీడియోలో కూడా నేను చెప్పేశాను. పోర్స్ అనేది రెడ్యూస్ అవ్వడానికి, మినిమైజ్ అవ్వడానికి అంటూ ఈ టోనర్ అంటూ మనం యూజ్ చేస్తాము. మేకప్ యూజ్ చేసినప్పుడు అనేది టోనర్ మస్ట్ అండ్ షుడ్. సో ఫస్ట్ అయితే టోనర్, ఒకవేళ మీరు ఈ బ్రాండ్ కాకపోయినా మీకు అవైలబుల్గా లేదు, రోజ్ వాటర్ అయినా మీరు యూస్ చేయొచ్చు. రోజ్ వాటర్ చాలా మంచిది ఫేస్కి. టోనర్లోని వస్తే రోజ్ వాటర్ బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇది ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్కి వచ్చేసరికి మాయిశ్చరైజర్. ఇది కూడా డాటెన్కి. స్కిన్ కేర్లో ఈ 2 అనేది ఒక పార్ట్. సో టీనేజర్స్ వాళ్ళకైనా 13 ఇయర్స్ దాటిన ఏ గర్ల్కైనా మస్ట్ అండ్ షుడ్గా స్కిన్ కేర్ అనేది మాత్రం తీసుకోవాలి. మాయిశ్చరైజర్ అనేది తెలిసిందే కదా, దేనికి యూజెస్ అవుతుంది. హైడ్రేట్గా ఉంటుంది, గ్లోగా ఉంటుంది స్కిన్ అంతా. మీరు మాయిశ్చరైజర్ ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ మేకప్ వేసుకునే ముందు ఈ 2 స్టెప్స్ అనేది బేసిక్ స్టెప్స్. ఈ 2 స్టెప్స్ అనేది మాత్రం పక్కా తీసుకోవాలి. మనం చేస్తుందే బేసిక్ మేకప్, అందులో బేసిక్ స్టెప్స్ కూడా మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. బయటికి వెళ్ళేటట్టుగా అయితే మీరు సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయాలి, కానీ నేనైతే ఇప్పుడు వీడియో కోసం అంటూ నేనైతే సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 3. స్టెప్ 3 అయితే ప్రైమర్ నేను యూజ్ చేస్తున్నాను. ప్రైమర్ అనేది నేను హుడా బ్యూటీ బ్రాండ్ నుండి అయితే యూజ్ చేస్తాను. ఫస్ట్ అయితే మ్యాక్, దాని తర్వాత హుడా బ్యూటీకి అయితే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఫస్ట్ నుండి మేము హుడా బ్యూటీ అండ్ మ్యాక్, నేను ఇందులోని వాటర్ ప్రూఫ్ది అయితే యూజ్ చేస్తున్నాను. ప్రైమర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, మనం మేకప్ వేసినప్పుడు సింపుల్ మేకప్ అయినా హెవీ మేకప్ అయినా ఎలాంటి మేకప్ అయినా ఫస్ట్ మేకప్ స్టెప్లోకి వస్తే ప్రైమర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. ఇందాకలు వేసుకున్నవి స్కిన్ కేర్, ఇదైతే ప్రైమర్. దేనికంటే మనం ఏ మేకప్ వేసుకున్నా కూడా ఈవెన్గా ఉంచుతుంది, స్కిన్ అంతా గ్లోగా కనిపిస్తుంది అండ్ స్మూత్గా. మనం మేకప్ వేసినప్పుడు గజిబిజిగా అయిపోతుంది, అలా అవ్వకుండా నీట్గా జెంటల్గా అవ్వాలి. దానికంటూ ఈ ప్రైమర్ అనేది యూస్ అవుతుంది. మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రైమర్ అయినా తీసుకోండి, నేనైతే జస్ట్ సింపుల్ మేకప్ అయితే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ 4 ఫౌండేషన్. మేకప్లోని చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ దగ్గర ఫౌండేషన్ అనేది లేకపోతే బీబీ క్రీమ్ అయినా యూస్ చేయొచ్చు, కానీ ఇప్పుడు మన సింపుల్ మేకప్ కాబట్టి నేను ఫౌండేషన్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది నేనైతే మ్యాక్ బ్రాండ్ నుండి అయితే యూస్ చేస్తున్నాను. నేను ఎప్పుడైనా ఫౌండేషన్ యూస్ చేస్తే పక్కా హ్యాండ్ మీద ఇలా చిన్న డాట్లా వేసుకొని కొద్దిగా సర్క్యులర్ మోషన్ చేసుకొని దాని తర్వాత ఇలా డాట్స్గా పెట్టుకొని అప్పుడు నేనైతే జెంటల్గా బ్లెండ్ చేసుకుంటాను. ఇలా బ్లెండ్ చేసుకుంటే మీకు బాగా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ గ్లోగా కూడా కనిపిస్తుంది స్కిన్ అంతా. నేనైతే మ్యాక్ బ్రాండ్ నుండి అయితే యూస్ చేస్తున్నాను. సో ఇంకా చూసారు కదా, ఫౌండేషన్ బ్లెండ్ చేసుకున్నాక ఎంత బాగా బ్లెండ్ అయిందో, నాకు చాలా నీట్గా అండ్ షైనీగా కూడా కనిపిస్తుంది. వాడుతున్న మేకప్ థింగ్స్ ఏవైనా సరే నేను కొనేదానికన్నా నా గిఫ్ట్ వచ్చేదే ఎక్కువ. అందులో నాకు మా పెద్దమ్మ ఎక్కువగా ఇస్తుంది మేకప్ థింగ్స్ అనేది. తనకి నేనంటే చాలా ఇష్టమని, నాకు ఎక్కువగా ఇష్టమైన మేకప్ కాబట్టి నాకు అవే ఎక్కువగా గిఫ్ట్ ఇచ్చేది. 5th స్టెప్కి వచ్చేసరికి కన్సిలర్. ఈ కన్సిలర్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే, ఐస్ కిందన అండ్ నోస్ పక్కన ఇక్కడ బ్లాక్గా ఉంటుంది. అఫ్కోర్స్ నాకు కూడా ఉంటుంది, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. సో ఈ కన్సిలర్ అనేది బ్లాక్గా కనిపించకుండానే కవర్ అయితే అవుతుంది. సో నేను కన్సిలర్ అనేది కూడా మ్యాక్ బ్రాండ్ నుండి అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా ఐస్ కిందన, ఐస్ పైన అయినా మీరు ఇలా చేసుకోవచ్చు. అండ్ నోస్ పక్కన కూడా చాలా మందికి బ్లాక్గా ఉంటుంది, బ్లాక్ హెడ్స్ అఫ్కోర్స్ నాకు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ లిప్స్ పైన, లిప్స్ కిందన
ఇవన్నీ ఈ పార్ట్స్ అన్నిటికి కూడా బాగా కవర్ అవుతుంది. కన్సిలర్ నేను చాలా తక్కువగా యూస్ చేస్తాను. ముందు కన్నా నా ఫేస్ చూడండి, కళ్ళు కిందన ఎంత బాగా కవర్ అయ్యిందో, అండ్ నోస్ దగ్గర అండ్ లిప్స్ దగ్గర కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా బ్లెండ్ అవుతుందో అనేది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి 6th స్టెప్. ఈ హుడా బ్యూటీ నుండి నేను కాంపాక్ట్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. నేను వాడుతున్నవే వాడాలి అని కాదు, మీరు ఏవైనా వాడచ్చు. నేనైతే హుడా బ్యూటీ బ్రాండ్ నుండి అయితే తీసుకున్నాను. పౌడర్ ఉండే స్పాంజ్ నాది అయితే పోయింది, అందుకే నేనైతే ఈ బ్రష్తో ఇలాగ చేసుకుంటున్నాను. మనం ఫేస్కే కాదు నెక్ కూడా బాగా రాసుకోవాలి, లేదంటే ఫేస్ ఒక కలర్ వచ్చి నెక్ కూడా ఇంకో కలర్ అయిపోతుంది. ఈ కాంపాక్ట్ పౌడర్ యూజెస్ ఏంటంటే, మనం ఫౌండేషన్, కన్సిలర్ లాంటివి, బేబీ క్రీమ్ లాంటివి అప్లై చేసుకున్నప్పుడు ఇది పౌడర్తో బాగా సెట్ అవుతుంది. మీకు తెలుస్తూ ఉంటుంది, నాకు తెలిసిన మాట మీకు అయితే తెలుస్తూ ఉంటుంది ఫస్ట్ ఉండే నా ఫేస్ ఎలా ఉంది, ఇప్పుడు ఉండే నా ఫేస్ ఎలా ఉందో అనేది. నెక్స్ట్ 7th స్టెప్ అంటే ఐ షాడో. ఏంటంటే ఐ షాడో రకరకాల కలర్స్ అన్నీ ఉంటాయి. నేను ఇదనే కాదు బాగా యూస్ చేసాను. ఇదైతే ఇలా యూస్ చేసిన తర్వాతే ఇంక ఇది నేనైతే కొత్తగా కొనుక్కున్నాను. ఇది బ్రాండ్ అని ఇదేం కాదు, నాకు ఇన్ని కలర్స్ అండ్ మంచి కాస్ట్ వచ్చిందని నేను తీసుకున్నాను. ఎక్కువగా అయితే పింక్ కలర్ మాత్రమే యూస్ చేస్తాను, ఎక్కువగా ఫేస్కి నాకు పింక్ బాగా నచ్చుతుంది. చాలా లైట్గా అప్లై చేస్తున్నాను. నేనైతే చాలా లైట్గా అప్లై చేసుకున్నాను. ఇక్కడికే నాకు బ్లష్ కూడా ఇచ్చారు. సో షైనింగ్ వచ్చినవి ఉన్నాయి, నార్మల్వి ఉన్నాయి. నేనైతే షైనింగ్వి ఎక్కువగా యూస్ చేస్తాను, అందులో ఓన్లీ పింక్ మాత్రం ఎక్కువగా యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 8th స్టెప్ ఐలైనర్. నేనైతే డాజ్లిన్ ఐలైనర్ అయితే యూస్ చేస్తాను. కాలేజ్కైనా, ఫెస్టివల్స్, ఈవెంట్స్ ఏవైనా మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్క గర్ల్ అయితే ఐలైనర్ మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేస్తారు. అండ్ నేను ఐలైనర్తో పాటు నేను కాజల్ కూడా యూస్ చేస్తాను. కొంతమంది ఫేస్కి బాగుంటుంది, కొంతమంది ఫేస్కి బాగోదు. స్కూలింగ్ టైంలో అయితే ఐలైనర్ కానీ ఏది కూడా మమ్మల్ని యూస్ చేయనివ్వరు అసలు. అందుకే ఇంటర్ నుండి వచ్చాకే నాకు మేకప్ లాంటిది ఎక్కువగా ఇష్టపడ్డాను. నేనైతే ఇంటర్లో మన ఇష్టమే, ఐలైనర్ అయినా పెట్టుకోవచ్చు, లిప్ బామ్ అయినా వేసుకోవచ్చు, లిప్స్టిక్ ఏదైనా సరే, పట్టించుకునేవారు ఎవరు ఉండేవారు కాదు. చాలా థిన్గా నేనైతే అప్లై చేసుకున్నాను, మీరు చూస్తున్నారంటే. అండ్ వింక్ ఐలైనర్లో వచ్చింది, వింక్లా వచ్చేసింది. నేను అసలు అలా పెట్టుకోను ఎప్పుడు కూడా. వింక్ అంటే ఇలా షేప్ వస్తుంది చూడండి, దాని వింక్ అని అంటారు. సో చూసారు కదా ఐలైనర్ అండి, నేను ఇలా అయితే అప్లై చేసుకున్నాను. చాలా థిన్గా నేనైతే అప్లై చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కాజల్ నేను మస్ట్ అండ్ షుడ్గా డైలీ నేనైతే బొట్టైనా పెట్టుకోను, కానీ కాజల్ అయితే నేను పెట్టుకుంటాను. నేను కాజల్తో నేను ఆల్రెడీ ఒక షార్ట్ అయితే చేశాను, నేను పెట్టలేకపోయాను. నేనైతే ఎడిట్ చేసి పెడతాను నేనైతే. కదా 9th స్టెప్ కాజల్. చిన్నప్పటి నుండి నా కాజల్ అనేది అలవాటు. సో కాజల్ పెట్టుకుంటే నా ఐస్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10th స్టెప్ ఐ మస్కరా. ఈ మస్కరా అనేది ఐలైనర్ కన్నా మస్కరా అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మన ల్యాషెస్ బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మన అప్పర్ ల్యాషెస్ అండ్ లోవర్ ల్యాషెస్ కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ నేనైతే అప్పర్ ల్యాషెస్ ఎక్కువగా అప్లై చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ 11th స్టెప్ అనేది లిప్స్టిక్. కానీ లిప్స్టిక్ రాసుకునే ముందు మనం ఏదైనా లిప్ బామ్ అనేది అప్లై చేసుకోవాలి. నా దగ్గర వ్యాజ్లిన్ ఉంది కాబట్టి నేనైతే వ్యాజ్లిన్ అప్లై చేస్తున్నాను. అండ్ ఫ్రెష్ లిప్స్ లాంటివి ఏవైనా సరే మీకు నచ్చింది ఏదైనా లిప్ బామ్ అప్లై చేసుకున్నాకే లిప్స్టిక్ అనేది రాసుకోండి, అప్పుడు మీకు లిప్ గ్లాస్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. ఇంకా మీ ఇష్టం, లిక్విడ్ కానీ బుల్లెట్ లిప్స్టిక్స్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. నాకైతే బుల్లెట్ లిప్స్టిక్స్ ఎక్కువగా ఇష్టం. ₹5తోనే లిప్ గ్లాస్ ఎఫెక్ట్ అనేది నేనైతే ఒక షార్ట్ అయితే చేశాను, నా ఛానల్లో చూడండి. 12th స్టెప్కి వచ్చేసరికి బ్లష్ అనేది మీరు వాడాలనుకుంటే వాడచ్చు.
నేనైతే హ్యాండ్తోనే బ్లెండ్ చేసుకుంటున్నాను, చాలా లైట్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. 13th స్టెప్కి వచ్చేసరికి హైలైటర్. నాకు మేకప్ విషయంలోని లిప్స్టిక్ ది ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ సెకండ్ అయితే హైలైటర్. చాలా ఇష్టం నాకు హైలైటర్ అంటే, బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. చీక్స్ దగ్గర అండ్ నోస్ దగ్గర అప్లై చేసుకుంటే చాలా అట్రాక్టివ్గా కూడా కనిపిస్తుంది. ఇదే ది లాస్ట్ స్టెప్. సో చూసారా, హైలైటర్ వేసుకున్నాక చాలా బాగా మెరుస్తుంది. నాకు అందుకే హైలైటర్ అనేది చాలా ఇష్టము. ఏ మేకప్లో అయినా హైలైటర్ అనేది మాత్రం నేను పక్కా యూజ్ అయితే చేస్తాను. సో చూసారు కదా, ఎంత బాగా సింపుల్ మేకప్ అయినా చాలా బాగుంది. ఫేస్ అంతటికి కూడా స్టెప్ బై స్టెప్ నేను ఎలా వేసుకోవాలో ఏంటో అనేది నేను ఈ వీడియోలో అయితే చూపించాను. నేనైతే ఇలా ఇయర్ రింగ్స్ అండ్ బొట్టు పెట్టుకొని నేనైతే నా ఫైనల్ లుక్ని అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను. మేకప్ అయితే ఫైనల్లీ నా మేకప్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా నేను వాడుతున్న ప్రొడక్ట్స్లో మీకు ఏవైనా ప్రోడక్ట్ లింక్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే పక్కా లింక్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ అయితే లిప్స్టిక్లోని ఏ కలర్ అయితే బాగుంటుంది అండ్ మంచి లిప్స్టిక్స్ ఏవైనా సజెస్ట్ చేయమని, మంచి బ్రాండ్ ఏంటున్నదో అని నాకైతే చెప్పారు. నేనైతే చెప్తాను పక్కా, డెఫినెట్లీ మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. హై బ్రాండ్స్లో ఎలా ఉంటున్నాయో, లో బ్రాండ్స్లో ఎలా ఉంటున్నాయో, లిప్ బామ్ ఏంటో అనేది, లిప్స్టిక్ హ్యాక్స్ కూడా నేనైతే షేర్ చేస్తాను మీ వరకు. సో ఇదే నా వీడియో. మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.